చికెన్ షాపులన్నీ బంద్ ఉంటున్నాయి. ఒక చికెన్ ప్రియులుగా మీరు ఏం చెప్తారు? చికెన్ ప్రియులు నిజమే, అందరికి చికెన్ అంటే అందరికి ఇష్టమే, కాదని కాదు. కానీ చికెన్ అంటే ఎలా ఉంటుంది, నార్మల్గా మనుషులకు తినేటట్టు ఉండాలి. మినిమం 200 రూపాయలు ఉంటేనే కొద్దిగా పర్వాలేదు. ఇంకా అంతకని పైన పెరిగిందనే కొద్ది ఇంకా తినడం తగ్గించేస్తున్నాం అనమాట. మేము కేజీ తినేవాళ్ళం. ఈరోజు నేను సండే అంటే 2 కేజీలు మాకు పట్టుద్ది కంపల్సరీ. మేము 8 మంది ఫ్యామిలీస్ ఉన్నాము. 2 కేజీలు కంపల్సరీ కావాలి సండే వచ్చిందంటే. ఇప్పుడు అలాంటిది కేజీ పట్టుకెళ్ళాం. తలా కొద్ది కూడా రావట్లేదు, ఎవరికి అందట్లేదు ముక్కలు. ఇంకోటి రేటు పెంచారు కాబట్టి 350 వరకు వెళ్ళింది చికెను. కొనంటే ఇప్పుడు అది మటన్ ఏమనిపిస్తుంది. ఇప్పుడు 1000 రూపాయల కిలో అరకేజీ మటన్ తిన్నా బాగుంటుంది మాకు. అది రుచి అని ఉంటుంది. చికెన్ రుచి ఉంటుంది, ఏముంది. రేట్లు పెంచారు, క్వాలిటీ కూడా సరిగ్గా మంచిగా రావట్లేదు. ఒకటి ఫార్మర్స్కి డైరెక్ట్ ఉంటుందా, లేక మధ్యవర్తుల వల్ల మీరు నష్టపోతున్నారు? కంపెనీ షాపులు మేడం, కంపెనీ షాపులు వాళ్ళు చెప్తే తెలిసిన వాళ్ళు మేము. వాళ్ళు రేట్లు డిస్టైల్ వాళ్ళే మొత్తం వాళ్ళ హ్యాండ్ ఓవర్లో ఉంటుంది. మాకు సాయంత్రం హ్యాండ్ ఓవర్ అవుతుంది. ఏదైనా తెలియదు, మాకు సాయంత్రం తెలుస్తుంది. ఇక రేట్లు అన్నప్పుడు అంటే మార్జిన్ లేదని బంద్ చేస్తారు. యాక్చువల్గా ఇక దీని యూనియన్ ఉంది కాబట్టి వాళ్ళు ఏం చెప్తారో ఇంకా తెలియదు. సాయంత్రం తెలుస్తుంది. దీన్ని తెలుస్తారా బంద్ చేస్తారా మాకు సాయంత్రం హ్యాండ్ ఓవర్ అవుతుంది. అసలు ఈ చికెన్ వ్యాపారంలో మీకు ఎలాంటి నష్టాలు వస్తున్నాయి? మార్జిన్ లేకపోతే ఏమొస్తుంది మేడం, అంత నష్టమే కదా. ఇప్పుడు రేట్ లేకుంటే ఇలా చికెన్ గిరాకులు తక్కువనే ఉంటాయి. నార్మల్ తినరు, ఎక్కువ ఉంటుంది. మీరు మీడియం సైజ్ రేట్లు ఉంటే బాగుంటుంది. 200, 250 ఉంటే మంచిగానే. ఇప్పుడు రేట్లు ఫీజిబుల్ వచ్చినాయి, కానీ మార్జిన్ ఇవ్వలేకపోవడం వల్ల బంద్ చేయడం అని రేపు యూనియన్ వాళ్ళ దాంట్లో నడుస్తుంది చర్చ. తెలంగాణలో ఎప్పుడు లేదు, ఫస్ట్ టైము. ఇదివరకు ఎప్పుడైనా జరిగిందా? ఇదే ఫస్ట్ టైమా? ఇదే ఫస్ట్ టైం. ఇప్పుడు ఇంతకుముందుకు లేకుండే మార్జిన్లు అని, ఇప్పుడు ఇది ఫస్ట్ టైం. ఇది రావడం ఇదే ఫస్ట్ టైం. ఇప్పుడు ఇంకా తెలియదు, ముందు ఏముంటుందో తెలియదు. అంటే ఏంటి నాన్న, మీరు మీ ఎంప్లాయీస్కి జీతాలు ఇవ్వలేకపోతున్నారా? రెంట్లు గట్ల ఎందుకు ఈ రేపు ధర్నా పిలిపించారు? యాక్చువల్గా మేడం రెంట్లు ఎక్కువనే ఉంటాయి మేడం. శాలరీ ఒక్కొక్కరి శాలరీ 20-25,000 ఉంటుంది కదా. శాలరీ బేసిక్గా మొత్తం మెయింటెనెన్స్ ఖర్చు కావాలంటే ఎక్కువనే ఇబ్బంది అవుతుంది కదా మేడం. మార్జిన్ ఉంటేనే కదా మేడం ఏమైనా చేయాలని. ఇప్పుడు 100 కిలోలు చికెన్ కావాలని ఎవరైనా వచ్చినా వాళ్ళకి మార్జిన్ లేదని మేము ఇస్తా అంటే వాళ్ళు ఇస్తారా, వెళ్ళిపోతారు. అది లాసే కదా. దానివల్లనే అని ఇది మాట్లాడడం జరుగుతుంది. అసలు చాలామందికి కొన్ని బ్రాండ్లు ఉన్నాయి, వాళ్ళకి ఫామ్స్ కూడా ఉంటాయి. అంటే ఎవరైతే కోళ్ళు తెచ్చుకుని అమ్మే వాళ్ళకి నష్టపోతున్నారా, లేకపోతే రెంటర్స్ నష్టపోతున్నారా, ఓన్గా ఉన్న వాళ్ళు నష్టపోతున్నారు? అసలు ఎవరు ఈ కోళ్ళ వ్యాపారంలో ఎవరు మెయిన్గా నష్టపోతున్నారు? అందరికి ఉంటుంది మేడం, అందరికి ఉంటుంది కంపల్సరీ. వాళ్ళని ఒకరైనా ఇబ్బందిగా ఉండదు కదా. ఇప్పుడు వీళ్ళకి ఇచ్చిన వాళ్ళకి ఇవ్వకపోయినా కష్టం, వాళ్ళు వీళ్ళకి ఇవ్వకపోయినా కష్టం. కాబట్టి అదే ఉండి చర్చను చేసుకుందని రేపు యూనియన్ వాళ్ళు మాట్లాడుతారు. అదే రేపు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చికెన్ షాపులు బంద్ కదా. ఈరోజు అన్న మరి రేపటి కోసం ఈరోజు తీసుకెళ్తున్నారా? ఏం లేదు మేడం, నార్మల్గానే ఉంది. అడుగుతురు మమ్మల్ని, అడుగుతురు కాబట్టి చెప్తున్నాం. మాకు సాయంత్రం తెలుస్తుంది హ్యాండ్ ఓవర్ అని మేము అనుకుంటున్నాం. అంతే. మాకున్న వాస్తవం అయితే రేపు కదా సాయంత్రం తెలుస్తుంది. ఈరోజు షాపులు ఎందుకు బంద్ చేయాలనుకుంటున్నారు మేడం? అది చికెన్ మాకు పడతలే మేడం, అందుకని బంద్ చేయాలనుకుంటున్నాం. వచ్చే రేటు చాలా ఎక్కువ అవుతుంది. కస్టమర్లు కూడా తీసుకుంటలే, హోటల్ వాళ్ళు కూడా తీసుకుంటలే మేడం. పడతలే, వాళ్ళు ఇచ్చే రేటు చాలా ఎక్కిస్తుర్రు. హోటల్కి ఇచ్చే దగ్గర కూడా ఏం మిగట్లేరు. అందుకే రేపటి నుంచి మేము హోటల్ బంద్ చేస్తున్నాం. సప్లై రేటు కూడా తగ్గించి ఇస్తలే వాళ్ళు. అందుకని ఇక హోటల్ వాళ్ళకి కొంచెం తగ్గ కావాలి. మేము ఎక్కువ తీసుకుంటారు కాబట్టి వాళ్ళు తగ్గ అడుగుతారు. పక్కల కూడా నాన్ వెజ్ కూడా తీసుకుంటలే మేడం, రేట్లు ఎక్కువ అయినందుకు. అందుకని బంద్ చేసుకుంటున్నాం రేపటి నుంచి. కేజీ ఆజు 250. మరి మొన్నటిదాకా 300, 350 ఎందుకు సడన్గా రేటు పెంచారు? ముందు 350, 360 ఉండే మేడం. మళ్ళీ ఇప్పుడు బంద్ చేస్తారు అన్నందుకు ఏమో ఈరోజు 250 అట్లా నడుస్తుంది ఈరోజు. అసలు ఎలా మీకు ఇప్పుడు రేపు ధర్నా, ఎప్పుడు లేని రేపు ధర్నా చేస్తున్నారు అసలు? అంటే డైరెక్ట్ మీ ఫార్మర్స్ నుంచి మీరు కొంటున్నారా, మధ్యలో దళారు లాభం, ఎవరికి లాభం వస్తుంది? అది అయితే మాకు తెలియదు మేడం. మేమైతే లాస్ అవుతున్నాము, అందుకే మేము బంద్ చేసుకుంటున్నాము. అది మాకు పడతలు పడితేనే పెడతాము. జీతాలు ఇవ్వాలి, పన్నులకు ఐటీకి ఏం మిగులుతలేవు. అందుకని కోళ్ళు కూడా చనిపోతుండే, అందుకని బంద్ చేస్తున్నాము. हमारे सप्लाई रेट नहीं आ रहा, मुर्गिया में नुकसान हो रहा बोल के 1 तारीख से हम लोग चिकन के दुकाना बंद रखे. हमारे सप्लाई रेट आ गया तो फिर हम लोग चालू कर लेते दुकाना. हमारे कुछ नुकसान बहुत हो रहा, मुर्गिया मर गए तो ये होगा, तो इसलिए हम लोग सप्लाई रेट हमारे कंपलसरी मिलना ही मिलना. सप्लाई रेट रहा तो हम लोगों को 2-3 मुर्गिया मरे तो अच्छा मुद्दल पादल तो भी होता. अभी फिलहाल नुकसान हो रहा हम लोगों को, इसलिए 1 तारीख से हम लोग बंद रख रहे चिकन के दुकाना. ఇప్పుడు మాకు ఒకప్పుడు 15-20 రూపీస్ మార్జిన్ ఇచ్చే మేడం పేపర్ రేట్ కంటే. ఇప్పుడు మేము మార్జిన్ ఇవ్వట్లేదు. ఇప్పుడు జస్ట్ 2 రూపీస్ 3 రూపీస్ మార్జిన్ ఇస్తున్నాం. మాకు భారం అయిపోతుంది. రెంట్లు పెరిగిపోతున్నాయి, పిల్లల శాలరీస్ పెరుగుతున్నాయి, బయట ఖర్చు పెరిగిపోతున్నాయి. మార్జిన్ పెంచట్లేదు. మాకు మార్జిన్ చాలా తగ్గించింది. ఇప్పుడు దానికోసం ఫస్ట్ కేసు స్ట్రైక్ చేస్తున్నాం మేము.
మార్జిన్ తగ్గేదాకా చికెన్ షాప్లో ఒక్క తెలంగాణలో ఎక్కడ ఓపెన్ చేయరు ఆల్రెడీ. అన్ని తెలంగాణ అసోసియేషన్ మొత్తం మాట్లాడి బంద్ చేసుకుంటున్నాం. వాళ్ళు కంపెనీలో వచ్చి మాట్లాడితే మా దగ్గర సెటిల్మెంట్ చేస్తేనే ఓకే మాకు, లేదంటే మాత్రం వాళ్ళు మార్జిన్ దాకా షాప్ క్లోజ్ చేసి పెడతాం మేమైతే. తెలంగాణలో ఫస్ట్ టైం ఇట్లా చికెన్ షాప్స్ బంద్ అనేది, అంటే ఇదివరకు కూడా ఈ ప్రాబ్లం ఉందా, ఇదే ఈ మధ్య కాలంలోనే ఈ ప్రాబ్లం స్టార్ట్ అయిందా? ఫస్ట్ టైం ఇప్పుడు మార్జిన్ కూడా ఫస్ట్ టైం ఇది, ఇప్పుడు ఇంతవరకు ఇప్పుడు కాలేదు సార్. ఎట్లా మీకు కోళ్ళు డైరెక్ట్ ఫామ్ నుంచి వస్తాయా, మధ్యలో దళారీలో ఉంటారా, ఎట్లా? దళారులు అంటే మాదంటే ఓన్ కంపెనీ మేడం, మాది వేయండి పెద్ద కంపెనీ మాది, చూసుకోండి ఒకసారి. మాది కంపెనీ, మాది ఓన్ ట్రేడింగ్ మాది. అంటే మేము కూడా కొనాల్సిందే, మా కోళ్ళు తరపు బయట కొనాల్సిందే. బయట అంటే బయట మీడియేటర్ మిడిల్లో ఉంటారు, వాళ్ళు కూడా కమిషన్ తీసుకుని మాకు అమ్మిస్తారు కోళ్ళు. ఇప్పుడు వాళ్ళు తీసుకొని మాకు ఏం మార్జిన్ ఇవ్వట్లేదు మాకు ప్రజెంట్. ఇప్పుడు దానికోసం క్లోజ్ చేస్తున్నాం షాప్ పక్క. మీరు ఎంత కొంటున్నారు, మీకు మార్జిన్ పడట్లేదు అంటున్నారు, అంటే అమ్మేటప్పుడు ఎంత వస్తుంది? కనీసం ఒక చిన్న మార్జిన్ లాభం కూడా రావట్లేదా? చిన్న అంటే మేడం ఇప్పుడు రోజు ఖర్చులు వచ్చేసి జస్ట్ 2-3 వేలు ఖర్చు, రోజు ఖర్చులు అయిపోతున్నాయి. రోజు వచ్చేసి మాకు ఇన్కమ్ ఎంత వస్తుంది? 3,000 ఇన్కమ్ వస్తుంది. 3,200 ఖర్చు అయిపోతున్నాయి. అలా మాకు ఇంకా 200 లాస్ వస్తుంది అట్లా పరంగా తీసుకుంటే. ఒకప్పుడు 20 రూపీస్ మైనస్ ఇచ్చేది, 15-20 మైనస్ ఇచ్చేది. ఇప్పుడు జస్ట్ 4-5 రూపీస్ మైనస్ ఇస్తారు. ఇప్పుడు దానికి 15 రూపీస్ వేరియేషన్ ఉంది. ఇప్పుడు దానివల్ల చాలా ఇబ్బంది అయిపోతుంది. అసలు దాని కూడా కావట్లేదు, ఈ మధ్యన ఉల్టా పడుతున్నాయి అసలుకి. ఎట్లా మీ చికెన్ షాప్లో పనిచేసే డైలీ శాలరీ ఇస్తారా, లేక మంత్లీ శాలరీ లాగా ఎట్లా? అంటే ఇప్పుడు మా దగ్గర డైలీ ఇస్తాం, కొంతమంది దగ్గర మంత్లీ ఇస్తారు, కొంతమంది దగ్గర అంటే ఇలా వీక్లీ ఇస్తారు. ఎలా అంటే అలా ఇస్తారు, శాలరీస్ ఇస్తారు. శాలరీ ఇస్తారంటే తప్ప, అసలు బంద్ చేసినా ఇవ్వాల్సిందే, ఓపెన్ చేసినా ఇవ్వాల్సిందే, 2 శాలరీస్ అయితే. ఎట్లా మరి రేపు దాదాపు ఇందిరా పార్క్లో మహాధర్నా ఉంది అంటున్నారు, మెయిన్ డిమాండ్స్ ఏంటి? మెయిన్ డిమాండ్ ఇదే మేడం, ఫస్ట్ మార్జిన్ పెంచాలి మాకు. ఫిక్స్ మార్జిన్ ఉండాలి మాకు. ఒకరోజు 2 రూపీస్ ఒకటి అలా కూడా ఫిక్స్ మార్జిన్ ఉండాలి. పేపర్ రేట్ సపోజ్ 100 రూపీస్ పేపర్ రేట్ ఉంది, దాని తగ్గట్టు మార్జిన్ ఇస్తే సెట్ అవుతుంది మాకు. దాని దగ్గర కరెక్ట్ మార్జిన్ ఇవ్వాలి మాకు. రేట్ ఎక్కినా తగ్గినా అదే మార్జిన్ ఇవ్వాలి మాకు. అది మా డిమాండ్. దాదాపు హైదరాబాద్లో చికెన్ ప్రియులు ఎక్కువగా ఉంటారు, మరి సడన్గా మీరు చికెన్ బంద్ చేస్తామంటే ఎట్లా? బంద్ చేస్తామంటే మేడం, తినేవాళ్ళు మీరు తింటారు, మేము కూడా రోజు తింటాం మేడం. ఇప్పుడు మాకు వెళ్ళదు ఎలా అమ్ముతుందని చెప్పండి మేడం ఒకసారి. మాకు కిరాయిలు కట్టుకోవాలా, జీతాలు అన్నీ ఇసుకోవాలిగా మాకు కిరాయి ఏమి అమ్ముతుంది ఒకసారి. రేపు లాస్ట్ అయితే బిజినెస్ చేసుకోలేం కదా. గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్తున్నారు ఈ సమస్యని. అందుకనేసి ఇప్పుడు జస్ట్ 1 వీక్లోనే 100 రూపీస్ తగ్గింది. లాస్ట్ వీక్ 380 రూపీస్ చికెన్, ఇప్పుడు 250కి చికెన్ వచ్చింది. 120 రూపీస్ చికెన్ తగ్గించిండు. అలా ఇంకా తగ్గుతుంది రేటు. చికెన్ రేట్ ఇంకా తగ్గే అవకాశం ఉందా? ఇప్పుడు మేము ధరలు వేసినాక రేటు తగ్గించింది. ఇప్పుడు ఆ రేటు తగ్గడం కాదు, మాకు మార్జిన్ పెంచాలి ఫస్ట్. మాకు మార్జిన్ తింటే మాకు మంచిది, కస్టమర్లకు మంచిగా ఉంది. ఇప్పుడు బెనిఫిట్ కస్టమర్లకి, దాంతోపాటు మాకు కూడా బెనిఫిట్ కావాలి కదా. అప్పుడు అందుకోసం ధరనే చేస్తున్నాం మేము. ఎవరైతే షాపులో చికెన్ అమ్ముతున్నారో వాళ్ళకైతే లాస్ ఉంది ప్రజెంట్. 100% లాస్. ప్రతి ఒక్క షాప్లో వెళ్ళి వాళ్ళందరూ అదే మాట చెప్తారు, మాకేం మిగిలట్లేదు ప్రజెంట్ అనేసి. ఒక్కొక్క 6 మంత్స్ నుంచి మరి సిచ్యువేషన్ ఘోరంగా ఉంది. ఇప్పుడు చికెన్ అమ్మ వాళ్ళు నష్టపోతున్నారు. అసలు చికెన్ వల్ల కోళ్ళ వల్ల లాభం ఎవరు పడుతున్నారు మధ్యలో? ఇప్పుడు లాభం వచ్చేసి పౌల్ట్రీ వల్ల లాభం ఉంది. అంటే సపోజ్ కోళ్ళు పెంచే వాళ్ళకు మధ్యలో మీటర్లుగా వాళ్ళకి లాభం. కంపెనీ పెద్ద పెద్ద కంపెనీలు, స్నేహ, వెంక కంపెనీలు వాళ్ళకి బెనిఫిట్ ఉంది. ఇప్పుడు